హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వదరబైగిరి ఆల్మన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను ఒక సిరీస్ గురించి అయితే అనౌన్స్ చేశాను కదా, అదేంటంటే జీరో టు హీరో అనే సిరీస్ చేస్తున్నానని. సో ఆ సిరీస్లో భాగంగా ఈ ఒక నెలలో ఎంత సంపాదించాను అనేది మీకు ఈరోజైతే నేను చూపించాలనుకుంటున్నాను అనమాట. అదేంటంటే ఈ నెల అంతా మనం కష్టపడింది 36,210 రూపాయలు ఎంత వచ్చిందనమాట. సో ఈ 36,000 నేను సంపాదించడానికి ఏమేం చేశాను అనేది మీకైతే ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. కొంతమందికి డౌట్ అయితే రావచ్చు, నువ్వు నిజంగా 36,000 సంపాదించావని. అందుకే ఈ వీడియో లాస్ట్లో నేను ఎంత సంపాదించాను, ఎంత ఆయిల్కి అయింది, ఎంత మనకి మిగిలింది అనేది ఒక లిస్ట్ రాసి అయితే ఈ వీడియో చివరిలో అయితే పెట్టనమాట. లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియో గురించి అర్థమవుద్ది. ఈ 36,000 సంపాదించడానికైతే నేను చాలా కష్టపడ్డాను అనమాట. రాత్రి పగలు కష్టపడ్డాను. కొన్ని అయితే వీడియో క్లిప్స్ పోయాయి అనమాట. మా ఊర్లో జాతర జరిగింది. ఆ జాతరకి కూడా వెళ్ళి నేను నైట్ టైం కావిడేసుకుని వెళ్ళి కూడా సేవ చేశాను అనమాట. ఆ వీడియోస్ కూడా పోయాయి అనమాట. సో వాటిని కూడా గ్యాదర్ చేసి నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. చూడండి, మనం ఈ డబ్బుల కోసం అయితే ఎంతలా కష్టపడుతున్నామో. ఈ ప్లైవుడ్స్ వేసుకెళ్ళాను, పైప్స్ వేసుకెళ్ళాను, అల్యూమినియం బద్దలు వేసుకెళ్ళాను, తర్వాత ఈ షామియానా సరుకులు వేసుకెళ్ళాను, తర్వాత జనరేటర్ వేసుకెళ్ళాను, తర్వాత ఇదిగో ఇక ఇది పైప్ అనమాట, ఇంజిన్. సో వాటర్ తోటి ఇంజిన్ అనమాట, డీజిల్ ఇంజిన్. ఇదైతే చెక్కల కోసం మిషను. సో ఇవన్నీ కూడా వేసుకెళ్ళాను అనమాట. చూడండి, ఇంత ఇరుకు సందుల్లో కూడా మనం బండిని తీసుకెళ్ళి అక్కడికైతే మనం వాళ్ళకైతే మన సర్వీస్ అయితే అందించాం అనమాట. తర్వాత ఈ ట్యాంకులు కూడా మనం ఆటోలో చేర్చామన్నమాట. ఇది 500 లీటర్స్ ఎంతో ఉంటుంది ట్యాంకు. సో దీన్ని కూడా మనం అయితే ఈ కిరాయిలో భాగంగానే పట్టుకొచ్చాం అనమాట. మొత్తానికి మనం సంపాదించింది లిస్ట్ అయితే రాశాను అనమాట. ఇది మే నెలలోది. సో మొత్తం ఇవన్నీ కలిపి మనకి 36,210 రూపాయలు అయితే వచ్చిందనమాట. మనకి వచ్చాయి, డీజిల్కేమో 9,070 రూపాయలకి వచ్చాయి. మొత్తం మనకు వచ్చింది 36,210 రూపాయలు. ఇందులోంచి తీసేస్తే మనకి ఇంచుమించుగా ఒక 8,000 అంత మిగులుతున్నాయి అనమాట. ఇన్ని రోజులు కష్టపడితే మనకు కనీసం 8,000 రూపాయలు మాత్రమే మిగిలాయి అనమాట. సో ఇలా కాదు అని ఒక బిజినెస్ ప్లాన్ అయితే నేను ఆలోచిస్తున్నాను అనమాట. సో ఆ బిజినెస్కి అయితే కొంచెం పెట్టుబడి అయితే కావాలి. సో నేను నెక్స్ట్ ఏ బిజినెస్ చేస్తాను అనేది మీకు తర్వాత అప్డేట్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.